జీఎస్టీ ఇదొక కన్నడ హర్రర్ కామెడీ ఫిలిం. ఇప్పుడు తెలుగులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ పర్లేదనిపించింది. ఫ్యామిలీతో వాచబుల్. పెద్దగా అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ ఒక పెళ్లి చూపుల సీన్ ఉంటుంది. అక్కడ కొంచెం నేవల్ తెలుసు కదా, అది కనిపిస్తుంది. ఇంకో సాంగ్ దగ్గర కొంచెం రొమాంటిక్గా లైట్గా అనిపిస్తుంది, అంతే. స్కిప్ చేసుకుంటూ చూడొచ్చు. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కాదు, గోస్ట్స్ ఇన్ ట్రబుల్ అన్నమాట. కన్నడలో పాపులర్ అయిన టాకింగ్ స్టార్ సృజన్ లోకేష్, ఆయనే ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అండ్ ఆల్సో హీరో కూడా. ఈ మూవీ ప్లాట్ ఎలా ఉంటుందంటే, రక్షకుడు సూర్య తమిళ్ మూవీ అంటే ఫ్రెండ్లీ దెయ్యం కాన్సెప్ట్ ఉంది కదా, సేమ్ ఇది కూడా అంతే. మరి మూవీ ఎలా ఉందంటే, ఈ సినిమాలో కామెడీకి నవ్వు రాక, ఆ క్రింజ్ని భరించలేక నానా తంటాలు పడ్డాను భయ్య. సినిమా అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు, నచ్చలేదు కూడా. గోస్ట్ ఇన్ ట్రబుల్ అంట, కానీ నేనే ట్రబుల్ అయ్యా. సెకండ్ హాఫ్లో ఒక బ్యాంక్ రాబరీ సీన్ ఒకటి ఉంటుంది, అది ఒకటి పర్లేదు. మిగతా అదంతా రాడ్ అల్ట్రా ప్రో మ్యాక్స్. ఈ మూవీ ఆల్రెడీ కన్నడలో ఫ్లాప్ అయింది. 5 కోట్లతో తీస్తే జస్ట్ 1.5 కోటి మాత్రమే కలెక్ట్ చేసింది. మరి ఇప్పుడు మనోళ్ళు ఆదరిస్తాను తీసుకొచ్చారు. అంటే ఈ వారం ఎక్కువ సినిమాలు లేవు కదా, ఏదో ఒకటి వదలాలి కాబట్టి. స్టోరీలో కొత్తదనం పెద్దగా ఏం లేదు, కనబడదు కూడా. మనం ఇప్పటికే చాలా హర్రర్ సినిమాల్లో, కామెడీ సినిమాల్లో చూసిన ఫార్మాట్లానే అనిపిస్తుంది. పేరుకే హర్రర్ కామెడీ, కానీ ఇందులో దెయ్యాలు వచ్చి మీద పడిపోవడం, హర్రర్ సీన్స్ అలాంటి సినిమా కాదు. ఫ్రెండ్లీ దెయ్యాలు మరి ఎలా ఉంటాయి, వాళ్ళకు వచ్చిన సమస్యలు సాల్వ్ చేయడమే హీరోకున్న ఒక పని. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగుతుంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకున్న ఫీలింగ్. కొన్ని సీన్స్లో లాజిక్కే ఉండదు, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం రాసుకున్నా సరే మరీ ఎంత క్రింజా. దెయ్యాలు తమ ఫ్లాష్ బ్యాక్లు చెప్పడం, హీరో వాటిని సాల్వ్ చేయడం ప్రయత్నించడం, మధ్యలో ఆ లవ్ ట్రాక్, హీరోకు ఉండే కొన్ని ప్రాబ్లమ్స్, ఇంకా కొన్ని పాటలు ఉంటాయి భయ్య, అస్సలు చూడలేం, వినలేం కూడా. కెమెరామెన్ సిహెచ్ వేణు, ఆయన కెమెరా వర్క్ బాగుంది. సినిమా చాలా కలర్ఫుల్గా, రిచ్గా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్స్, ఆ శ్మశానంలోని సెటప్ని కెమెరాలో చూపించిన విధానం నచ్చింది. ఎడిటింగ్ పర్లేదు, కానీ ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే సినిమా కొంచెం క్రిస్ప్గా ఉండేది. ఇంకా బీజిఎం ఓకే, కానీ పాటలు అయితే కష్టం. ఫైనల్గా మూవీ గురించి చెప్పాలంటే, ఈ జీఎస్టీ కన్నడ సినిమా నాకు ఈ కన్నడ సినిమా కొంచెం కష్టంగానే ఉంది భయ్య. రేటింగ్ ఓవరాల్గా 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.